అండి. ఇవాళైతే మనం జున్ను చేసుకుందామండి. పావు లీటర్ జున్ను పాలు, అర లీటర్ ఆవు పాలు, ఒక స్పూన్ యాలకుల పొడి, 3 స్పూన్ల మిరియాల పౌడరు వేసుకుందామండి. ఒక అర కేజీ బెల్లాన్ని తురుముకొని వేసుకోవాలండి. ఈ 3 వేసిన తర్వాత గెడ్డలు, ఉండలు కట్ట లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి నేను ఎలా చేస్తున్నానో. ఒక గిన్నెలో లీటర్‌న్నర వాటర్ పోసుకొని ఈ జున్ను గిన్నెని తీసుకుని ఆ వాటర్లో పెట్టుకోవాలండి. పైన ఆవు చినుకులు కట్టా పడకుండా జున్ను మీద ఒక ప్లేట్ వేసుకుందాం. పైన గిన్నె మీద ఒక ప్లేట్ వేసుకుందామండి. తీసుకువెళ్ళి గ్యాస్ మీద పెట్టుకుందాం. నాకైతే ఈ జున్ను ఉడకడానికి 30 నిమిషాలు టైం పట్టిందండి. చూడండి మీరే ఎలా ఉడికిందో. నేనైతే ఎక్కువ పాలు కట్టా పోయలేదండి. కొలత పర్ఫెక్ట్గా వేస్తేనే జున్ను ఇలా గెడ్డలా వస్తుందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. మీరు కూడా ఇదే కొలతలతో జున్ను తయారు చేసుకోండి. జున్ను అయితే చాలా టేస్ట్గా ఉందండి. మా జాషు అయితే టేస్ట్ చేస్తానమ్మా అని తీసుకుంది. తనకైతే జున్ను చాలా బాగా నచ్చిందంటండి. సూపర్ ఉందమ్మా అని చెప్తుంది. బాయ్.